ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారు మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మార్చి నెల 2026 మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు పనిచేస్తుంది వీళ్ళ మీద? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. మార్చి నెలలో మకర రాశి వారికి గోచారం రీత్యా చాలా కొత్త వరవడికతో వీళ్ళ యొక్క జీవన విధానం ఉంటుంది. మాస ప్రారంభం నుంచే చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా విశేషమైనటువంటి కార్యకలాపాలను చేయటానికి, మంచి కార్యకలాపాలు, ఉత్తేజంతో ఉంటారు. అతి ముఖ్యంగా అండి, ఈ యొక్క గ్రహస్థితుల యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుందంటే, ఉద్యోగస్తుడు నార్మల్గా కష్టపడేవాడు, వ్యాపారం చేసుకునేవాడు, ఒక స్టాండర్డ్గా వెళ్ళిపోయేవాళ్ళు ఓకే. పొలిటికల్గా, అలాగే రియల్ ఎస్టేట్, అలాగే మార్కెటింగ్ శాఖ, అటువంటి మకర రాశి జాతకులు అంటే ఎప్పటికప్పుడు కొత్తదనం. మార్కెటింగ్ అంటే ఒకరోజు ఈ ఊరు, ఒకరోజు ఆ ఊరు. రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళు ఈ వెంచర్ అయిపోయింది, ఇంకో వెంచరు. అలాగే ఇంకొక ఏదైనా మనకి పొలిటికల్ తీసుకోండి, ఇవాళ ఈ పార్టీ మీటింగ్, రేపు పొద్దున ఆ పార్టీ, అప్పుడే చావు, అప్పుడే పెళ్ళి, అన్నిటికీ గ్యాదర్ అవ్వాలి కదా. సో మల్టిపుల్ వ్యవహారాలని నడిపేటువంటి వ్యక్తులు మకర రాశిలో ఉంటే కనుక వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మంచి గుర్తింపు కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం పరుగు పోయేటువంటి విషయాలను వీళ్ళు వింటూ ఉంటారు. అన్నా నీ గురించి ఎట్లా అన్నారు, అన్నా నీ గురించి అట్లా అన్నారు, మేడం మీ గురించి ఎట్లా అంటున్నారు అని. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా పబ్లిక్లో మాట్లాడాలి. మనకి ఎవరో చెడ్డగా అన్నారండి అని చెప్పి వెంటనే చొక్కా చించేసుకుని బయటకు వచ్చి అరిచేసి అందరి మీద గోలగోల చేసేస్తే నీ పరువైపోతుంది. అలాగే బెదిరించి పనులు చేయించుకోవాలి అని ఆలోచించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు దీంట్లో. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైనటువంటి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అది వీళ్ళకి రియల్ ఎస్టేటు, పొలిటికల్, మార్కెటింగ్ శాఖ, తిరిగి పనిచేసేటువంటి వాళ్ళు, అలాగే కొంత ఆధ్యాత్మిక వ్యవహారాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, వాటిల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాటతో విజయాన్ని పొందాలి. చెప్పుడు మాటలతో కాదు. ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో చెప్తే వెంటనే మనం స్పందించే దాని మీద రియాక్ట్ అయ్యి గొడవ మనం చేసుకోకూడదు. నిదానంతో ఉండాలి, ఓపికతో. ఎప్పుడైనా సరే ఇలాంటి పనులు చేసేవాళ్ళు, మార్కెటింగ్ శాఖ, రియల్ ఎస్టేటు, ఈ తిరిగి కష్టపడేటువంటి వాళ్ళు, వాళ్ళ ఒక మంచి లక్షణాన్ని నేర్చుకోవాలి. చెప్పులతో పాటే ఇంటి బయటే సమస్యలు, మాటలు అన్నీ వదిలే లోపలికి వస్తే ఇల్లు బాగుంటుంది. ఎక్కడికి వచ్చాక కూడా అదే దరిద్రం అనుకోండి, ఒకరోజు చిరాకు వస్తుంది, కుటుంబంలో చిచ్చు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. భార్యాభర్తల మధ్య రిలేషన్స్, దీని పరిస్థితి, రిలేషన్షిప్ అనేది ఎట్లా ఉంటుందంటే, వీళ్ళకి చెప్పాను కదా ఇందాక, సమస్యలని నువ్వు బయట వదిలి వస్తేనే సంసారం చేయగలవు. సమస్యల్ని సంసారంలోకి తీసుకొస్తే నువ్వు సంసారం చేయలేవు. అనవసరంగా చిచ్చు. కొంత పర్సనల్గా నేను చాలామందికి చెప్తా, నీకంటూ నువ్వు టైం పెట్టుకో. ఆ ఫోన్లోకి వెళ్ళకటము, అక్కడ కూర్చుని కూడా ఓకే వేరే విషయాలు. ఫ్యామిలీకి టైం ఇచ్చినప్పుడు ఈ 4 గంటలు ఫ్యామిలీది అంటే 4 గంటలు ఫ్యామిలీ. అబ్బాబ్బే అవన్నీ నాకు కుదరవు సార్, అట్లా అంతా నా జీవితంలో లేదు సార్ అంటే నువ్వు ఒక యంత్రం. నువ్వు ఫిక్స్ అయిపోవాలి, నేను ఒక యంత్రం లాగానే ఉండాలి అంతే. అది మనం ఎప్పటికప్పుడు దాన్ని ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. ఛార్జింగ్ అంటే ఏదో ఒకటి తాగుడో తిరుగుడో, ఇవి ఛార్జింగ్ అంటే అంతే కదా, అంతకంటే మంచి ఏం లేదు. సో మనకి అది ఎందుకు కుదరదు? జీతం ఇచ్చేవాడే నీకు ఒక 40,000, 50,000, 1,00,000 జీతం ఇచ్చేవాడే నేను దాంట్లో రాసుకుంటాడు ఆఫీస్ టైమింగ్స్, ఈ టైం నుంచి ఈ టైం. ఆఫీస్ కన్నా మించి ఏముంటుంది టైం. ఆ టైం దాటాక 1 గంట. మన భారతదేశానికి విదేశాలకి తేడా అదే. అక్కడ నీకు టైంకి రావాలి, టైంకి వెళ్ళిపోవాలి. వన్స్ నువ్వు ఆఫీస్ నుంచి చెక్అవుట్ అయిపోతే మళ్ళీ ఆఫీస్ వాళ్ళు నేను డిస్టర్బ్ చేయరు. ఇక్కడ అలా కాదు, నువ్వు చేసే పనే తక్కువ ఆఫీస్లో. సో బయటికి వెళ్ళాక డిస్టర్బ్ అవుతావు. అది తీసుకొచ్చి కుటుంబం మీద పెడతావు. పని లేని వాళ్ళలాగా టీవీ పెద్దది ఉంటుంది ఇంట్లో, ఒక్కసారి కూడా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో ఇటు చూసి ఉంటాడు. పూర్వం చిన్న టీవీ ఉన్నప్పుడు
1 నుంచి 9 నెంబర్లు తిప్పుతూ ఉండేది. 3వ నెంబర్లో ఇది వస్తుందండి, 6వ నెంబర్లో ఇది వస్తుంది. ఇప్పుడు ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి, 500 ఛానళ్ళు, 1000 ఛానళ్ళు. ఏ ఛానల్ నెంబర్ చెప్పండి అంటే ఒక్కటి చెప్పండి. సో అలాంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఫ్యామిలీకి టైం ఇస్తే గౌరవంగా ఉంటారు. ఇక ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది? నార్మల్గానే వెళుతుంది, పెద్దగా అమోఘమని చెప్పక్కర్లేదు. కానీ గత 2-3 మాసాల కంటే పోలిస్తే ప్రశాంతమైనటువంటి నెలే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి. ఆకస్మిక ధనలాభం ఏమన్నా సూచిస్తుందో వెలికిద్దాం. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఏమీ లేదు. వీళ్ళు ఎవరికైనా ఇచ్చినదో లేకపోతే ఎగ్గొట్టేస్తాడో అనుకున్నదో కొంత మాసం ఎండింగ్లో ఆఫ్టర్ ఉగాది, శ్రీరామనవమి తర్వాత వింటారు. ఓకే, పర్వాలేదు, మంచిది, చూద్దాము, వస్తుందిట, ఉన్నాడట అనేటువంటి ఒక వర్తమానం అయితే వినబడుతుంది. విద్యార్థులు విదేశీ ప్రయత్నాల పరిస్థితి ఏంటి? బాగానే ఉంటుంది. ప్రయత్నం అయితే చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు పై చదువులకి మంచి దేశాలకు వెళ్ళి చదువుకోవాలని కఠోరమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తే విజయం పొందుతారు. శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుందంటారా ప్రస్తుత కాలం? వివాహాది శుభకార్యాలు, సంతాన యోగానికి కొంత అనుగుణమైనటువంటి సమయమే ఆఫ్టర్ ఉగాది. ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే వీళ్ళకి కలిసి వస్తుందంటారు ఈ మాసం? వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయటము, నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు ఈ మార్చిలో వినటం మంచిది. గురుగారు, మార్చి 3న వస్తున్న ఈ చంద్రగ్రహణం సాధారణ చంద్రగ్రహణమా, లేదంటే ఇది కాస్త ప్రమాదకరంగా ఉంటుందంట? గ్రహణములు ఎప్పుడూ కూడా కొంత ప్రమాదకరంగానే ఉంటాయి. అందులో చంద్రగ్రహణం కూడా చంద్రుడు మనఃకారకుడు కాబట్టి గ్రస్తోదయ చంద్రగ్రహణము మార్చి 3వ తారీఖు మనకి మధ్యాహ్నం 3:20 నుంచి 6:50 వరకు ఉన్నది. భారతదేశంలో దీని యొక్క ప్రభావము ఒక 30 నిమిషాల పైచిలికే ఉంది. అయినప్పటికీ చంద్రుడు మనకి ఈ యొక్క కాలములో త్వరగానే కనబడుతూ ఉంటాడు. అటు చంద్రుడిని మనం దర్శించుకునే అవకాశం 5 గంటల నుంచే కొన్ని నదీ ప్రాంతాలు, సముద్ర తీరాల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటిదే. ప్రమాదము అంటే దేశానికి ప్రమాదమా, వ్యక్తికి ప్రమాదమా, వ్యవస్థకి ప్రమాదమా అని అనుకుంటాం కంటే గ్రహణ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకుంటాం ఉత్తమం. గురుగారు, ఈ గ్రహణం తర్వాత మనిషి యొక్క జీవితాల్లో ఏమైనా అకస్మాత్తుగా మార్పులు ఏమైనా సంభవిస్తాయంటారా? కంపల్సరిగా అండి. సింహరాశి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం తరువాత, ముఖ్యంగా మీనరాశి ఇటువంటి వారికి కూడా, శని ప్రభావ రాశులకి కూడా కొంత ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. దీని తర్వాత ఒక 15 రోజులకి ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యంగా కానీ కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ఎవరైతే శాంతి చేసుకోరో, ఎవరైతే దీనిని బిలీవ్ చేయరో, ఎవరైతే తగు జాగ్రత్తలతో ఉండరో అటువంటి వారికి మరింతగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు గోచరిస్తాయి. అజ్ఞానముతో జ్ఞానము పనిచేసినప్పటికీ అజ్ఞానముతో కూడుకుని కొన్ని తప్పులను చేసి చెరసాల పాలయ్యేటువంటి అవకాశాలు కూడా గ్రహణం తర్వాత ఉంటాయి. గురుగారు, గ్రహణ సమయంలో నిద్రపోతే కనుక దోషం వస్తుంది అంటారు, వాస్తవాలు ఏంటంటారు? గ్రహణ సమయంలో నిద్రించుట అనేటువంటిది మహాపాతకం. అది ఎటువంటి గ్రహణమైనా సరే. అంటే పాతకం అని ఎందుకు అంటాము అంటే కనుక, నీకు ఒకవేళ అంటే ఇప్పుడు రేపు వచ్చింది పుబ్బా నక్షత్రంలో మనకు గ్రహణం వచ్చింది. సింహరాశి వారు, కర్కాటక రాశి వారు ఆ సమయంలో నిద్రించకూడదు. మిగతా రాశి వాళ్ళు, లేకపోతే పేషెంట్లు, వృద్ధులు, బాలబాలికలు, లేకపోతే గర్భిణీ స్త్రీలు, వీళ్ళు విశ్రమించడం మంచిది. కదలికలు ఉండకూడదు. అందుకనే పూర్వం నుంచి ఏం చెప్తారంటే, గ్రహణం సమయంలో రోడ్లు బయట పెడితే రోకలి మన కర్ర అది అలాగే గ్రహణం అయ్యేంత వరకు ఉంటుంది, అయ్యాక పడిపోతూ ఉంటుంది అని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని సెన్స్ ఏదైతే ఆకాశంలో ఉండేటువంటి కొన్ని గ్రహ సంచారాలు ఉంటాయి, ఇవి ఒక చెడు వాతావరణాన్ని ప్రలోభ పెడుతుంటాయి. ఇటువంటి అప్పుడు ఏదైతే నక్షత్రంలో అది ఉద్భవించిందో అది సంచరిస్తున్నప్పుడు వాళ్ళందరినీ పట్టుకుంటుంది. కాబట్టి ఒక దగ్గర కూర్చుని దైవారాధన చేయటము. ఎక్కువగా చాలామంది ఇంట్లోనే ఉంటారు, కదలరు. అలా అని చెప్పి కదలరు కదా, ఫోన్లో ఏవి పడితే చూసుకుందామని మనం అనుకోకుండా దైవనామస్మరణ చేయటం మంచిది. గురుగారు, గ్రహణ సమయంలో మనం మొబైల్ ఫోన్స్ వాడొచ్చా, లేదంటే పూర్తిగా ఈ ఫోన్ వాడకం అనేది ఆపేస్తేనే బెటర్ అంటారు ఈ గ్రహణ సమయంలో? యథార్థంగా చెప్పాలంటే ఎప్పుడూ ఫోన్ వాడటం మంచిది కాదు. ఆ యొక్క రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత ప్రమాదకరం. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఆటిజం పిల్లలు, పసిపిల్లలకి ఫోన్లు దూరంగా పెట్టడం ఉత్తమం.
గురుగారు ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలని ఎందుకు అంత జాగ్రత్తగా ఉండమని చెప్తారంటారు? ఈ యొక్క పిండము లోపల తయారైన తర్వాత పిండ సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ మనిషి కదిలినప్పుడల్లా పిండ సంచారం కదులుతుంది. ఈ యొక్క కదలిక వల్ల ఈ యొక్క సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఈ కిరణము ఆ వ్యక్తి మీద పడటం చేత లోపల ఉన్నటువంటి పిండములు వాటిని తొందరగా గ్రహిస్తాయి. అవి గ్రహించినప్పుడు నొప్పులు రావటం, సంతతి కలగటం జరుగుతుంది. అలా గ్రహణములో పుట్టినటువంటి పిల్లలు చైతన్యముగా ఉండరు. వాళ్ళకి బుద్ధి వంకర, అలాగే మాట వంకర, లేకపోతే కాలు చేతి వంకర, అదేదో ఒక కొంత డెఫిషియన్స్తో పుడతారు అనేటువంటి ఒక భావన మనందరికీ తెలుసు. అలా కాకుండా గ్రహణ సమయంలో తల్లి, ఏ తల్లి అయితే గర్భాన్ని దాల్చి ఉందో ఆ తల్లి విష్ణు స్మరణ కానీ, విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, శివస్తోత్రాలని పఠించటము ఉత్తమం. అప్పుడు ఎక్కువగా నీరుని తాగటం తప్ప ఘనమైన పదార్థాలను కూడా తినకూడదు. అవి ఏవైతే తింటాయో గ్రహణ సమయంలో అవన్నీ కూడా కీడును వాటిల్లుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. గురుగారు, ఈ గ్రహణ సమయం ప్రత్యేకంగా ఆర్థిక లావాదేవీల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయంటారు? పెద్దగా ఆర్థికము అనేది ఖర్చులకు సంబంధించిన వ్యవహారము. ఎక్కువగా డబ్బు విషయాన్ని గురించి మాట్లాడటము, చాలామంది ట్రాన్సాక్షన్స్ చేయటము, ముఖ్యమైనటువంటి ట్రాన్సాక్షన్స్. ఇవాళ ఏదో ఒక పని అనుకున్నాం మంగళవారం అని. ఇంకా ఏంట్రా అంటే మంగళవారం మనకి గ్రహణము మనకి భారతదేశంలో ప్రారంభమయ్యే సమయం మధ్యాహ్నం 3:20. 3 గంటల నుంచి 4:30 వరకు కూడా మనకి రాహుకాలం అంటారు. రాహుకాలములో చంద్రుడికి కేతుగ్రస్తమైనటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ డబ్బులని ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలికంగా డబ్బుని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. గురుగారు, ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా ఒకే ఒక పని చేస్తే చాలు మీకు పుణ్యం వస్తుందంటే ఏ పని చేస్తే బాగుంటుంది? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. మితంగా మాట్లాడటం గ్రహణ సమయంలో, దైవనామస్మరణ చేయటం, మీ గురువులని ధ్యానము చేయటం, మీ గురువులని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ స్మరణ చేయటము, ఎవరి గురించి ఆలోచించకుండా ఈ యాంత్రికమైనటువంటి వస్తువులకి దూరంగా ఉండటం చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.